ఈరోజు ఈ ధ్యాన భాగంలోని సంఘటన ద్వారా మనకు స్పష్టంగా అర్థమయ్యే సత్యం ఏంటంటే, యేసుప్రభు ఒకరి సామర్థ్యాన్ని కాదు చూసేది, వారి హృదయాన్ని చూస్తాడు. మన హృదయాలను చూసే దేవుడు ఆయన. సీమోను పేతురు చాలా నిరాశతో ఉన్నాడు. ఖాళీ వలలున్నాయి అతని చేతిలో. పనైపోయింది రోజు కనుక్కున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభు ఆ దోణిలోకి అడుగు పెట్టారో అప్పుడే అసలు పని మొదలైంది. ప్రభువు ఆ దోణిలోనికి ప్రవేశించి కొంతసేపు తన పని కొరకు వాడుకున్నందుకు గాను ఆయన 2 దోణెల నిండా గొప్ప ఆశీర్వాదాన్ని పేతురుకిచ్చారు. పేతురు ప్రభు చేసిన అద్భుతాన్ని చూసి తన పాపాన్ని గ్రహించాడు. తానెంతో తక్కువగా ఎంచుకుని చాలా హీనంగా భావించి, ప్రభువా, నేను పాపాత్ముడని ఒప్పుకున్నాడు. అయితే ప్రభు అతన్ని వదిలిపెట్టలేదు. నేను పాపాత్ముణ్ణి అని ఒప్పుకొని విడిచిపోమన్నాడు ప్రభువుని. కానీ ప్రభు అతన్ని వదిలిపెట్టలేదు. భయపడొద్దని చెప్పాడు. అతని జీవితానికి ఒక గొప్ప పిలుపునిచ్చాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఇదే. ఎవరైతే తమ పాపాన్ని గ్రహించి దేవుని కృపను కోరుకుంటారో అలాంటి వారిని ప్రభు ఎప్పుడూ విడిచిపెట్టరు. వారితోనే ఆయన సదాకాలం ఉండి వారి జీవితాలను తన రాజ్యానికి ఉపయోగపడేలాగా చేస్తారు. కాబట్టి నేడు మన జీవితాల్లో కూడా ఒకవేళ మనం అనర్హులమని అనిపించుకున్నా, ఎందరూ నువ్వెందుకు పనికిరావు అని చెప్పినా, ప్రభు చేతికి మన జీవితాన్ని అప్పగిస్తే దాన్ని ఆయన ఎంతో గొప్ప పాత్రగా చేయగలడు. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.